ప్రైజ్ ద లార్డ్. నీ సన్నిధి అనే కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానమండి. చిన్న ప్రార్థన చేస్తాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, ఈ మాటలు నాయన ప్రభా నీ మాటలుగా మార్చి నాయన నీ బిడ్డలకి ఏ స్థితిలో ఉన్నారో వారితో సరైన విధంగా నువ్వు మాట్లాడతావని వారిని నువ్వు గ్రహించి, వారి యొక్క స్థితిగతులను గ్రహించి, కార్యాలను గ్రహించి, తలంపుల ఆలోచనలు తెలిసిన దేవుడుగా ఉండి, అంతరంతర్యమును తెలిసిన దేవుడుగా ఉండి వారితో నువ్వు సూటి తెల్లగా మాట్లాడతావని, నన్ను ఒక నీ పాత్రగా వాడుకుంటావని యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సో ఈరోజు దేవుని యొక్క మాటలు వినడానికి వేగిరపడుతున్నాను నమ్ముచున్నాను. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఈ టాపిక్ పేరు వెయిట్ కరెక్ట్లీ. మరి దేవుని యొక్క కదలికల కొరకు, దేవుని కార్యం కొరకు మనము వేచి చూడాలి. ఈ వాక్యం అంతటా కూడా మరి మీరు జాగ్రత్తగా వినండి. దేవుడు అనేక విషయాలు మనకు బయలుపరిచి మిమ్మల్ని మంచి మార్గంలో నడిపిస్తాడు. ఎజెకియల్ గ్రంథం 39:8 వచనం. ఇదిగో ఇది వచ్చుచున్నది, కలుగబోచున్నది, నేను తెలియజేసిన సమయమున అది జరుగును. ఇదే ప్రభువాకు యెహోవా వాక్కు. ఈరోజు మాటలు వింటున్న మీరు ఈ వాక్యాన్ని మీరు చదివినట్లయితే దేవుడు కలగచేయబోతున్నాడు. దేవుడు మీకు ఒక కార్యం జరిగించబోతున్నాడు. అయితే ఇది వచ్చే వరకు మనము వేచి చూడాలి. దేవుని సమయంలో జరుగుతుందని దేవుడు చెప్తా ఉంటారు. చాలామంది చెప్తా ఉంటారు, నా టైం బాగాలేదు, నా సమయం ఇంకా రాలేదు, నాకంతా కూడా ఎందుకు ఇలాగ జరుగుతుంది అని చెప్తా ఉంటారు. నా సమయం ఏం బాగాలేదండి అని చెప్తా ఉంటారు. కానీ కొన్నిసార్లు మన దేవుడు మన లోకంలో మన జీవితంలో జరిగేవన్నీ కూడా ఏమేమి జరుగుతున్నా ఆయనకి సమస్తము తెలుసు. అందుకే యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నాం, అమ్మ నా సమయం ఇంకా రాలేదని చెప్తా ఉంటాడు. కానీ దేవుని యొక్క సమయం కొరకు వేచి చూసిన వారికి మరి ఆ నీళ్లను మధురమైన ద్రాక్షారసంగా మార్చగలుగుతాడు. ఎవరైతే దేవుని సమయం కొరకు వేచి చూస్తారో వారి జీవితము చాలా మధురంగా ఉంటుంది. ఈరోజు వాక్యం అదే. దేవాది దేవుడు అంటున్నాడు, కొన్నిసార్లు మనం అనుకుంటాం నా టైం లైన్లో, నా క్యాలెండర్లో ఇది జరగాలి, నేను ఇప్పుడు ఇది అనుకుంటున్నాను కాబట్టి ఇది వెంటనే జరగాలనుకుంటాం. కానీ చూడండి, ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనం చదువుతాను. దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. దేని కాలమందు అది చక్కగా జరగాలని దేవుడు సమస్తాన్ని నియమించాడు. కాబట్టి ఆ కాలం కొరకు మనము వేచి ఉండాలి. ఇంగ్లీష్లో హీ డస్ ఎవ్రీథింగ్ రైట్ ఇన్ ద రైట్ టైం. కాబట్టి ప్రతిదీ కూడా ఆయన సమయంలో దేని కాలమందు దాన్ని చక్కగా జరిగించడానికి దేవుడు ఉన్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు ఒక మాట అంటున్నాడు, కొన్ని ఆలస్యంగా జరుగుతుందని నువ్వు అక్కర్లేదు. నువ్వు ఇది జరగట్లేదు ఏంటి ఇప్పుడు, కానీ రేపు ఖచ్చితంగా జరుగుతుందని దేవుడు ఎజెకియల్ 39:8 ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. అందుకే దావీదు అంటున్నాడు కదా 31వ కీర్తన 15వ వచనంలో, నా కాలగతులు యెహోవా వశంలో ఉన్నాయని చెప్తా ఉంటున్నాడు. ఎవరి సమయాలు దేవుని వశంలో ఉంటాయో వారిని దేవుడు ఏం చేస్తాడంటే రక్షిస్తాడు, బలపరుస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. చాలాసార్లు మనము ఇది మర్చిపోయి మనము దేవుని కంటే ముందుగా పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కీర్తనలు 33:19వ కీర్తనలో ఒక మంచి మాట ఉందండి. ఈ మాట మనం అర్థం చేసుకుంటే మనం వేచి ఉంటాం. చూడండి, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద నిలిచి ఉన్నది. దేవుని దృష్టి ఎవరి మీద ఉందంటే ఎవరైతే దేవుని కొరకు కనిపెడతారో, ఆయన కృప కొరకు కనిపెడతారో. అందుకే రథంలో నాకు అక్కర్లేదు, మరి మనుషుల సత్తువ నాకు అక్కర్లేదు, సింహపు బలము నాకు అక్కర్లేదు, నాకు ఏది అవసరం లేదు. కానీ దేవుని సమయంలో నీవు వేచి ఉండి ఆయన కృప కొరకును వేచి ఉంటే ఖచ్చితంగా అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. దావీదు జీవితంలో అదే జరిగిందండి. దావీదుకు మరి ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తూ ఉంటున్నాడు. దాదాపు 13 ఏళ్ళు అభిషేకింపబడిన తర్వాత రాజు అవ్వడానికి 13 ఏళ్ళు ఆగాడంట. 13 ఏళ్ళ తర్వాత ఏం జరిగిందంటే రాజు అయ్యాడు. కానీ దేనికి రాజు అయ్యాడు? ఒకే ఒక పట్టణానికి, హెబ్రోన్ అనే పట్టణానికి రాజుగా ఉన్నాడు. దాదాపు ఎంతకాలం అనుకున్నారు? 7.5 సంవత్సరాలు రాజుగా నిలబడ్డాడు దావీదు. మరి 13 ఏళ్ళు వేచి చూశాడు. దేవుడు నన్ను అభిషేకించిన తర్వాత నేను ఇంకా రాజును అవ్వట్లేదేంటి అని 13 లాంగ్ ఇయర్స్ మరి ఆయన వేచి చూసినాక తిరిగి దేవుడు రాజుగా అభిషేకించడానికి యూదులను దేవుడు వాడుకున్నా కూడా హెబ్రోన్కి మాత్రమే రాజుగా 7 ఏళ్ళు 6 నెలలు రాజుగా ఉన్నాడు. అంటే సుమారు 21 సంవత్సరాలు రాజు అవ్వడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఆ 7 ఏళ్ల తర్వాత దేవుడు ఆయా ప్రజలను వాడుకొని సౌలు యొక్క కమాండర్ని వాడుకొని, సేనాధిపతిని వాడుకొని దావీదు దగ్గరికి వచ్చాడు. చూడండి, 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం చదువు. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును యుద్ధము జరుగుచుండగా
అబ్నేరు సౌలు కుటుంబీకులకు బహు సహాయం చేశాడు. సో అబ్నేర్ అనే వ్యక్తి సౌలు కుటుంబీకులకు ఎప్పుడూ తోడుగా లాయల్గా ఉండే కమాండర్. అలాంటిది దావీదు 7 ఏళ్ళు హెబ్రోన్లో రాజుగా ఉన్నప్పుడు అసలు చెప్పాలంటే ఆయన ఇజ్రాయెల్కి రాజు అవ్వడానికి వీల్లేదు. ఎందుకంటే సౌలు తర్వాత ఇష్బోషెత్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. సౌలు యొక్క కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు ఉండగా దావీదు రాజు కాలేడు. కానీ 7 ఏళ్ళు హెబ్రోన్లో ఉన్నప్పుడు ఇష్బోషెత్ కేవలం 2 ఏళ్ళు రాజ్యాన్ని నడిపించాడు. తర్వాత అబ్నేర్, చూడండి 2 సమూయేలు 3:9-10 వరకు చదువు. యెహోవా దావీదునకు ప్రమాణము చేసిన దానిని అతని పక్షమున నేను నెరవేర్చని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగచేయునుగాక. ఈ అబ్నేర్ అనే వ్యక్తి సౌలుకు ఎంతో సన్నిహితంగా ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే దావీదుని చంప చూడడానికి సౌలు అబ్నేర్ కూడా వాడుకున్నాడు. కానీ ఎవరు కూడా దావీదుని ముట్టలేదు. అందుకే దావీదు రాస్తున్నాడు కదా 31వ కీర్తన 19 నుంచి మనం చూసినట్లయితే, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దేవుని సన్నిధిలో ఉంటూ దేవుని కాలము ఎరిగి మనం దేవుని కృప కొరకు కనిపెట్టుకుంటూ ఆయన కదలికల కొరకు ఎవరైతే వేచి ఉంటారో వారికి దేవుడు చెప్తున్నది ఏంటంటే, నేను నీ కొరకు దాచించిన మేలు చాలా గొప్పది, నేను నీ కొరకు సిద్ధపరిచింది ఎక్కువగా ఉంది. అలాగే 20వ వచనం చద్దాము. మనుషుల కపటోపాయంలో వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు, వాగ్దానము మాన్పి వారిని గుడారంలో దాచుచున్నావు. అలాగే 24వ వచనంలో, యెహోవా కొరకు కనిపెట్టు వారలారా మీరందరూ మనస్సున ధైర్యం వహించి నిబ్బరంగా ఉండండి. దావీదు విషయంలో దేవుడు మనకి ఈరోజు దావీదుని చూపిస్తూ ఎన్ని శ్రమల గుండా వెళ్ళాడు, ఎంత వేచి చూశాడు, ఎంత దేవుని కృప కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు. యెహోవా కొరకు కనిపెట్టు వారలారా మీరందరూ మనసున ధైర్యం తెచ్చుకోండి, ఎందుకంటే మీ కొరకు దాచబడి ఉంచిన మేలు ఎంతో గొప్పగా ఉంది. అలాగే మీ కొరకు సిద్ధపరిచిన మేలు చాలా ఉన్నతంగా ఉంది. దేవుడు అంటూ ఉంటాడు, నా కాలం కొరకు నువ్వు ఆగు, నా సమయం కొరకు నువ్వు వేచి చూడు. ప్రకృతి వేచి చూస్తుంది, పశువులు వేచి చూస్తారు, పక్షులు కూడా వేచి చూస్తారు. కానీ మనుషులే మనము ఆగము. దేవుని సన్నిధిలో, ప్రభా ఏంటి నీ సన్నిధిలో నన్ను దాచావా, సరే నేను వేచి ఉంటాను అని మనం చెప్పాం. దావీదుకి ఎంత ఓపిక చూడండి. ఆయన 13 ఏళ్ళు రాజు అవ్వడానికి ప్రయత్నం చేశాడు, గుహల్లో దాక్కున్నాడు, ఎన్ని పనులు చేశాడు. ఆ ఆగేటప్పుడు వేచి ఉండేంత వరకు ఆయన ఏ పనులు చేశాడు, సితార్ వాయించాడు, గిటార్ వాయించాడు. సౌలుకి ఒక మ్యూజిషియన్గా ఉన్నాడు, ఒక పాట పాడే వ్యక్తిగా ఉన్నాడు, సౌలుకు ఒక కమాండర్గా ఉన్నాడు, సౌలు యొక్క యుద్ధాలను గెలుస్తూ ఉన్నాడు. అలాగే ఫిలిస్తీయులకు శత్రువుగా ఉన్నాడు, ఫిలిస్తీయులకు స్నేహితుడుగా అయ్యాడు. అలాగే నాబాలు దగ్గర దావీదు ఒక కాపులదారుడిగా ఉన్నాడు. ఎన్ని పనులు చేయాల్సి వచ్చింది, 13 ఏళ్ళు అడ్డమైన పనులన్నీ చేశాడు. అసలు రాజుగా ఉండవలసిన పని ఒకటి చేయలేదు, కానీ దేవుడు కొరకు వేచి చూశాడు, దేవుని కదలికల కొరకు వేచి చూశాడు. కాబట్టి సౌలు యొక్క కమాండర్ అయిన అబ్నేర్ ఏమని అంటున్నాడంటే 2 సమూయేలు 3:9 నుంచి మనం చూస్తే, నేను నిశ్చయంగా దేవుడు చెప్పినట్టుగా నిన్ను రాజుగా నేను చేయని ఎడల దేవుడే నాకు గొప్ప అపాయం కలుగచేయను గాక అని చెప్తా ఉంటున్నాడు. ఒక శత్రువు, దావీదు యొక్క శత్రువు దావీదు దగ్గరికి సమాధానంగా మాట్లాడడానికి వచ్చాడంటే 22వ వచనంలో చూస్తే సమాధానంగా మాట్లాడి అంటున్నాడు, దేవుడు నీకు నెరవేర్చవలసింది నేను చేయకపోతే దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేస్తాను అంటున్నాడు. అలాంటి కార్యం కొరకు నువ్వు వేచి చూస్తావా? నీ కొరకు నిలబడే వారు వస్తున్నారు. నిన్ను గొప్ప రాజుగా చేయడానికి, నీ జీవితంలో నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి సహకారులను, ఉపకారులను దేవుడు తీసుకొస్తున్నాడు. ఇష్బోషెత్ అనే వ్యక్తి సౌలు యొక్క కుమారుడుగా ఉన్నా కూడా ఆయనను పక్క పెట్టి దావీదుతో సమాధాన పడి దావీదుతో అంటున్న మాటలు ఇవి, నిన్ను రాజుగా చేయకపోతే దేవుడు నాకు గొప్ప అపాయం కలుగచేయునుగాక. అలాంటి వారిని దేవుడు తీసుకొస్తాడు. ఎప్పుడు తెలుసా అండి, నువ్వు దేవుని కొరకు వేచి చూస్తూ ఉండాలి, ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండాలి. దానియేలు లాంటి వారు, యోసేపు లాంటి వారు, నెహెమ్యా లాంటి వారు దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్నారు. అలాగే ఎస్తేర్ లాంటి వారు దేవుని యొక్క రక్షణ కార్యం కొరకు కనిపెట్టుకొని ఉన్నారు. దానియేలు గురించి చెప్పాలంటే, దానియేలు భయభక్తులు కలిగి ఎంతో నమ్మకంగా జీవిస్తున్న సమయంలో ఒక దినాన ఆయనకు ఒక భయంకరమైన శోధన వచ్చింది. సింహపు బోన్లో పడవేయాలని శోధన వచ్చింది. కానీ దేవుని కొరకు కనిపెట్టాడు. దేవుడు ఇంకా రాడేంటి అని అనుకోలేదు, దేవుని కొరకు కనిపెట్టుకున్నాను. యెహోవా భక్తులారా మీరు ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండండి, రక్షణ ఆయన నుండి వస్తుంది. మనకున్న బలము, మనకున్న సత్తువ, మనకున్న రథాలు, మనకున్న మనుషులు, మనకున్న గుర్రాలు ఏ రోజు కూడా మనకి సహాయము చేయలేవు. మనం వాటి మీద మనము ఆశ్రయించినట్లయితే, వాటిని మనము అనుసరించినట్లయితే మనము తప్పకుండా కీడులోనికి పడిపోతాం. కానీ సృష్టి యావత్తును శాసించే దేవుని కొరకు నువ్వు కనిపెట్టుకొని ఉండగలిగితే ఏం జరిగిందండి? సింహాలు మీరు చూడండి, వాటి నైజం ఏంటి?
మనుషులను చూడంగానే శత్రువు వలె అవి పీక తింటాయి. అంతేకాదు, కనీసం చంపనైనా చంపుతాయి, కానీ సింహము మనిషిని చూడంగానే ఉట్టిగా వెళ్ళవు. కానీ దానియేలు సింహపు బోన్లో ఒక్క సింహం కాదు, అనేక సింహాలు ఉన్నా కూడా ఆ సింహాలు ఏమీ చేయలేదంటే దేవుని యొక్క మాటకు లోబడి ఉంటున్నాయి. అలాగే యోనాని కూడా ఆ తిమింగలము మింగమంటే మింగింది, కక్కివేయమంటే కక్కివేసింది. అంటే దేవునికి లోబడే ప్రకృతి, దేవునికి లోబడే పశువులు, దేవునికి లోబడే సమస్త జీవరాశులు మన కొరకు పనిచేయగలుగుతాయి. నీవు దేవుని కొరకు నువ్వు కనిపెట్టగలుగుతాయి. ఆ రోజు దానియేలు ఆ సింహపు బోన్లో కూర్చున్నప్పుడు, నా దేవుని కొరకు నేను కన్ను పెట్టుకొని ఉన్నాను, నా దేవుని మీద నేను ఆధారపడుతున్నాను, ఏ రాజులు నాకు సహాయం చేయలేరు. రాజులు స్నేహితులు అండి, దానియేలుకు రాజులు సహితం స్నేహితులు, కానీ ఆ రాజులు కూడా ఆ శాసనాన్ని మార్చలేనంత చేతగాని వాళ్ళు అయినప్పటికీ దేవాది దేవుడు ప్రతి దినము ఆయన కొరకు జీవిస్తున్న నాకు, ప్రతిదినం ఆయన ప్రార్థన చేస్తున్న నాకు దేవుడు నన్ను రక్షించాడని ఒక సాక్షిగా నిలబడ్డాడు. కాబట్టి ఈరోజు దేవుడు మన జీవితాన్ని ఎలా మలుస్తాడో ఆయన చేతికి మనం అప్పగించి కూర్చుందమ్మా. దావీదు వల్ల దేవుని చేతికి అప్పగించి కూర్చుందమ్మా. ఆలస్యంలో మనకు మధురమైన అద్భుతాలు దేవుడు మనకి చూపిస్తూ ఉంటాడు. సింహపు బోన్లో ఉన్న దానియేలు దేవుని కొరకు ఎదురు చూశాడు. అక్కడికి వెళ్ళడానికి భయపడలేదు. దేవుడు ఉన్నాడు, నాతో పాటు ఉన్నాడు. నిజంగా నీవు కూడా అలా అనుకుంటే, దేవుడు నాతో పాటు ఉన్నాడు, దేవుడు నా పయనంలో ఉన్నాడు, దేవుడు నా నావలో ఉన్నాడు, నేను భయపడనక్కర్లేదు అని నువ్వు అనుకున్నట్లయితే ప్రకృతిని శాసించే దేవుడు ప్రకృతిని నీ కొరకు ఆజ్ఞాపిస్తూ ఉంటాడు. ఈరోజు వర్షం పడాలంటే దేవుడు శాసించాలి. ఈరోజు వర్షం ఆగిపోవాలన్నా కూడా ఆయన ఆజ్ఞ ఇవ్వాలి. ఈరోజు ప్రకృతిలో కొన్ని డిస్టర్బెన్స్ జరగాలన్నా కూడా దేవుని అనుమతి లేకుండా జరగవు. ఈరోజు నదుల ప్రవాహమే కావచ్చు, సముద్ర తరంగాలే కావచ్చు, ఆగిపోవాలన్నా ముందుకు రావాలన్నా కూడా దేవుని యొక్క మాటకు లోబడతా ఉంటాయి. ఈరోజు ప్రకృతి అంతగా వింటూ ఉంటుండగా చూడండి, ఒక వ్యక్తి మొదటి రాజుల గ్రంథము 13వ అధ్యాయము 24 నుంచి మనం చూసినట్లయితే, అతడు బయలుదేరి మార్గంన పోవుచుండగా ఒక సింహము అతనికి ఎదురుపడి అతన్ని చంపెను. అతని కళేబరము మార్గమందు పడి ఉండగా గాడిద దాని దగ్గర నిలిచి ఉండెను, సింహమును శవము దగ్గర నిలిచి ఉండెను. ఈ మాట మీరు గ్రహించండి. ఇక్కడ ఒక చిన్న స్టోరీ జరిగింది. దేవుడు ఒక ప్రవక్తని పిలిపించి దేవుడు ప్రకటించమని ఒక ప్రాంతానికి వెళ్ళమని చెప్తాడు. అయితే ఏ ప్రాంతం గుండా, ఏ మార్గం గుండా వెళ్ళాలో కూడా దేవుడు ఆయనకు చెప్తాడు. కానీ తిరిగి వచ్చేటప్పుడు ఆ మార్గం గుండా రావద్దని చెప్తాడు. కానీ ఈ ప్రవక్త ఒక మోసపుచ్చే ఒక ఆత్మ ద్వారా మోసగించబడి దేవుని మాటకు లోబడక ఇంకొక మార్గంలో వెళ్తున్నప్పుడు ఒక సింహము ఆయన వచ్చి చంపేసింది. సింహపు నైజము చీల్చివేయడం, చంపేయడం. అయితే ఆ సింహము చూడండి, ఇక్కడ 24వ వచనంలో దేవుని మాటకు లోబడి ఆ ప్రవక్తని చంపింది, కానీ ఆ గాడిదను ముట్టలేదు, లేక ఆ ప్రవక్తని తినలేదు. ఎందుకు అంటే సింహము లోబడింది, దేవునికి లోబడింది. మనం కూడా ఈరోజు దేవుడు అంత శక్తి గలవాడు, ఏదైనా మార్చగలుగుతాడు, ఏదైనా ఎటువంటి సింహాలనైనా కూడా నోరు మూయించగలుగుతాడు. లేదంటే ఆ సింహానికి ఆజ్ఞయిస్తే చీల్చివేసే యొక్క శక్తి దేవుడు దానికి ఇస్తాడు అని నీవు నమ్మినట్లయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే, నా సమయం కొరకు నువ్వు ఎదురు చూస్తే సింహాల సహితము. చూడండి, గాడిద అక్కడ పక్కనే ఉంది, గాడిదని ఏమీ చేయట్లేదు. అంటే దేవుని మాటకి ఎంత లోబడిందో. ఈ సృష్టి యావత్తు, ఈ విశ్వం అంతటి కూడా మనం చూస్తే దేవుని మాటకే లోబడతా ఉన్నాయి. అందును బట్టి మనం కూడా దేవుని కొరకు వేచి చూడాలి. దేవుడు మనకి చెప్పే మాటలు బట్టి మనము ముందుకు అడుగు వేయాలి. 31వ కీర్తన 15వ వచనం పదే పదే మనం చెప్పుకుంటా ఉండాలి. నా కాలగతులు యెహోవా వశంలో ఉన్నాయి, నా కాలము ఆయన వశంలో ఉన్నాయి. అపోస్తుల కార్యము 1వ అధ్యాయం 7వ వచనం చద్దాము. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకొని ఉన్నాడు, దానిని తెలుసుకొనుట నీ పని కాదు. నాకు ఎందుకు ఇది జరగట్లేదు, ఈ కాలంలో ఎందుకు ఇది అవ్వట్లేదు, నాకు పెళ్ళి ఎందుకు అవ్వట్లేదు, జాబ్ విషయంలో ఆలస్యం ఏంటి, లేక నాకు ఆశీర్వాదం విషయంలో ఆలస్యం ఏంటి, నాతో దేవుడు మాట్లాడట్లేదేంటి, లేక నాకు ఏ కార్యాలు సిద్ధం చేయట్లేదేంటి, నేను ఆయనకు లోబడి ఉంటున్నాను కదా అని నువ్వు అనుకుంటున్నావా? దేవుడు అంటున్నాడు కదా, కాలములు సమయాలు తండ్రి వశంలో ఉన్నాయి, దాని గురించి నువ్వు ఆలోచన చేయకు, నువ్వు కేవలం నా మాట విను అంతే, నేను చెప్పేది నువ్వు చేయమని దేవుడు చెప్తా ఉంటున్నాడు. అందుకే 33వ కీర్తన 11వ వచనంలో ఇలాగుంది, యెహోవా ఆలోచనలు సదాకాలం నిల్చును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. దేవుడు ఒక విషయంలో ఆలోచన చేస్తే కనుక సదాకాలం ఉంటుంది, తరతరముల వరకు ఉండే ఆలోచన ఆయనకు ఉన్నాయి. కాబట్టి ఆయన కొరకు నువ్వు వేచి చూడాలి. కానీ మనము ఒక నిమిషం తర్వాత ఏం జరుగుతుందో మనకే తెలియని మన ఆలోచన బట్టి కాదు, దేవుని ఆలోచన బట్టి నువ్వు వేచి చూస్తున్నావా?
అమ్మా నా సమయం ఇంకా రాలేదు అని తల్లితో చెప్పిన యేసయ్య సమయం వచ్చిన వెంటనే ఆయన వెంటనే కార్యం చేశాడు. ఎవరికి ఏ తక్కువ కాకుండా చూశాడు. ఎవరు కూడా బాధపడి ఆ కానాను పెళ్లి విందు నుంచి బయటికి వెళ్ళలేదు. ప్రతి ఒక్కరూ సంతోషించారు. ప్రతి ఒక్కరు తృప్తి పొందుకున్నారు. ఈరోజు నీ దేవుడు, అదే దేవుడు నీతో చెప్తా ఉంటున్నాడు, వెయిట్ కరెక్ట్లీ. నువ్వు వేచి చూస్తూ ఉండు, నా కొరకు కనిపెట్టుకొని ఉండు. అబ్నర్ లాంటి కమాండర్స్ని నేను నీ కొరకు పంపిస్తాను. అలాగే సింహాల నోర్లను మూపించే దేవదూతలు నీ కొరకు పనిచేసేలాగా చేస్తాను. అంతేకాదు నేను నీలగా ఉన్న నీ జీవితాన్ని మధురమైన ద్రాక్ష రసంగా నేను మార్చగల సమర్థుడుగా నేను ఉన్నాను. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్నా నీవు ఎందుకు నువ్వు దేవుని కదలికల కొరకు నువ్వు ఆగట్లేదు? ఎందుకు నీ సొంత జ్ఞానంతో ముందుకు వెళ్తున్నావు? హాగర్ మనకు తెలుసు, ఇష్మాయిల్ మనకు తెలుసు, అబ్రహాం మనకు తెలుసు, సారా తెలుసు. వీరి జీవితంలో ఒక పెద్ద డ్రామా జరిగింది. ఏంటంటే వేచి చూస్తూ సహనం కోల్పోయి సారా అంటది కదా, ఇదిగో నా దాసురాలను తీసుకో, ఆమెను పెళ్లి చేసుకొని నాకు కుమారుడు ఆమె ద్వారా కను అన్నప్పుడు ఇష్మాయిల్ పుడతాడు. తొందరపడతారు. కానీ దేవుడు అంటాడు కదా, ఇష్మాయిల్ కాదు, వాగ్దాన పుత్రుడు కాడు, కాబట్టి ఆయనను వదిలేసాయి. అది మిక్కిలి బాధ కలిగింది. కానీ చూడండి, మనము వేచి చూడకపోతే ఎంతమంది జీవితాలు నాశనం అవుతాయో. హాగరు ఆమె అనుకోలేదు అబ్రహాంకి భార్య అవుతుందని. కానీ ఆమె ఇది కూడా అనుకోలేదు, రేపు ఒక దినమన నేను ఒంటరిగా ఒక విధవరాలుగా నేను జీవించాల్సి వస్తుందని. చూడండి, ఆమె తప్పేం లేదు. అలాగే ఇష్మాయిల్ తప్ప అస్సలకి ఏమి లేదు. అందరికంటే ఎక్కువ బాధపడాల్సింది ఇష్మాయిల్. ఆయన అనుకోలేదు, ఆయన కూడా నాకు కూడా అబ్రహాం వల్లే తండ్రి ఉంటే బాగుండు, నేను కూడా ఇస్సాకు వల్లే కొడుకుగా ఉంటే బాగుండు, నేను అసలు వాగ్దాన పుత్రుడుగా ఉంటే బాగుండు, నేను ఎందుకు ఇలాగ నేను పుట్టాను అని బాధపడి ఉండొచ్చు. చూడండి, మనం చేసే నిర్ణయాలు బట్టి అనేకులు బాధపడతారు. నువ్వు తీసుకుంటున్న తొందరపడే నిర్ణయాలు బట్టి అనేకులు బాధపడతారు. సౌలు చనిపోయిన వెంటనే దావీదు వెంటనే ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్ళి అందరితో మాట్లాడి ఇప్పుడు నేను రాజునని చెప్పలేదు, వేచి చూశాడంట. ఎవరైనా వచ్చి దేవాది దేవుని యొక్క కదలికల కొరకు వేచి చూస్తూ ఎవరైనా దేవుడు పంపిస్తాడా, ఎవరి ద్వారా అయినా దేవుడు నన్ను తిరిగి ఇజ్రాయెల్ దేశానికి తీసుకొస్తాడా, దావీదు ఒక పురంలో తీసుకొస్తారా, నన్ను రాజుగా చేస్తారా, నాకు కావాల్సినది దేవుడు నాకు దయచేస్తాడా అని వేచి చూశాడు. ఏడేళ్ళు సౌలు చనిపోయిన తర్వాత 7.5 years 7 నెలలు వేచి చూశాడండి. ఎవ్వరు రాలేదు. 1 year అయిపోయింది, 2 years అయిపోయింది, 3 years అయిపోయింది, ఎవ్వరు రావట్లేదు. ఇంకా నేను ఈ హెబ్రోన్లో ఈ యొక్క యూదా ప్రజలకు రాజేనా, దేవుడు నన్ను అందుకే అభిషేకించాడా అని ఎంతగా కుమిలిపోయి ఉంటాడు. కానీ తొందరపడలేదు. ఈరోజు నువ్వు తొందరపడకు, ఏ విషయంలో తొందరపడకు. దేవా, నీ కదలికల కొరకు నేను వేచి చూస్తాను నాయన, నీవు నా కొరకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది నాయన, అది నరుల ఎదుట నువ్వు కనపరుస్తున్నందుకు నీకు వందనాలు అని నువ్వు వేచి చూడగలుగుతావా? లేక నువ్వు తొందరపడి ముందుకు వెళ్ళిపోయి భారమని కింద పడిపోయి అన్ని నాశనం చేసుకుని తిరిగి ఏమీ లేనివాడుగా వస్తావా? ఈ రోజు దేవుడు చెప్తా ఉంటున్నాడు, దేవుని కార్యం కొరకు వేచి చూస్తావా? ఆయన కదలికల కొరకు వేచి చూస్తావా? ఆయన కార్యాలు చేస్తుంటుండగా ఈ లోకంలో ఉన్న సృష్టి ప్రకృతి ప్రతి ఒక్కటి ఆయనకు లోబడతా ఉంటుంది. ఆయన ఆజ్ఞ జారీ చేయగానే, బైబిల్ సెలవిస్తుంది, ఆకాశంలో నుండి ఆయన ఆజ్ఞ జారీ చేయగానే ఆ క్రియలు జరుగుతున్నాయి. ఈరోజు నీ జీవితంలో కూడా కొన్ని కార్యాలు జరగబోచున్నాయి, అద్భుతాలు జరగబోచున్నాయి. నీవు రాజుగా కాబోచున్నావు, నువ్వు అభిషేకింపబడబోచున్నావు. నీకు ఒక లోకం ఉంది, నీవు నడిపించే లోకం ఉంది, నీవు నాయకుడిగా ఉండే లోకం ఉంది. నీవు నీ జీవితంలో ఒక అందమైన బ్యూటిఫుల్ లైఫ్ని దేవుడు నీకు దయచేయబోతున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, నా కొరకు కనిపెట్టుకొని ఉంటావా? నా కృప కొరకు కనిపెట్టుకొని ఉంటావా? నువ్వు వేచి ఉంటావా? నువ్వు వేచి ఉంటే నేను నీ కొరకు ఆకాశాలు తెరుస్తాను. నువ్వు వేచి ఉంటే ప్రకృతి నీ కొరకు పనిచేసేలాగా చేస్తాను. నువ్వు వేచి ఉంటే సింహాలు సహితము నీకు లోబడేలాగా నేను చేస్తాను. నువ్వు వేచి ఉన్నట్లయితే కింద సముద్రంలో ఉన్న చేపలు కూడా నీ కొరకు పనిచేసేలాగా నేను చేస్తాను. ప్రకృతి యావత్తు నా చేతిలో ఉంది, సృష్టి యావత్తు నా చేతిలో ఉంది, తిమింగలము యావత్తు నా చేతిలో ఉంది. నీవు వేచి చూడు, నేను నీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తానని దేవుడు చెప్తా ఉంటున్నాడు. ఈరోజు మనమందరం కూడా ఈ ఫాస్ట్ పేస్ వరల్డ్లో ఉన్నాం. ఏంటి ప్రభా ఇంకా ఎప్పుడు అని మనం అడుగుతున్నామే. కానీ ప్రభా, నేను వేచి ఉంటాను, నా కాలగతులు నీ వశంలో ఉన్నాయి, నా కాలము నీ వశంలో ఉంది, నా సమయాలు నీ వశంలో ఉన్నాయి నాయన, నువ్వు చూసుకుంటావు, నీ ఆలోచన సదా నిలుచుతుంది నాయన, నీ తలంపులు నాయన తరతరంలో నిలిచి ఉంటాయని చెప్తున్నాను. కాబట్టి నేను వేచి ఉంటాను, నేను దావీదు వల్ల వేచి ఉంటాను. ఈరోజు మరి దేవుడు అభిషేకించిన తర్వాత, దేవుడు నీకు వాగ్దానం చేసిన తర్వాత ఇంకా నీకు పిల్లలు పుట్టట్లేదా? లేక ఇంకా నీకు పెళ్లి జరగట్లేదా? లేక ఇంకా జాబ్ విషయంలో నువ్వు ఇంకా ఆశ్చర్యకరమైన ఆశీర్వాదం నువ్వు ఇంతవరకు చూడలేదా? లేక దేవుడు నీకు చెప్పాడు నీ పేరు గొప్ప చేస్తానని, లేక దేవుడు నీకు ఒక సేవ జీవితాన్ని, పరిచర్య జీవితాన్ని దేవుడు నీకు ఇస్తానని చెప్పాడేమో, ఇంకా ఏమీ ముందుకు వెళ్ళట్లేదా? అయితే వేచి ఉండు.
ఎందుకంటే ఆయన సమయము చాలా శ్రేష్టమైన, చక్కని, విలువైన సమయము, అమూల్యమైన సమయము. ఆయన సమయంలో ఆయన పనిచేస్తూ ఉంటాడు. ఆయన సమయంలో అన్నీ కూడా సమంగా చేస్తాడు, అన్నీ కూడా చక్కగా మలుస్తాడు. నీ కొరకు అన్నీ మలుస్తాడు. ఎవ్రీథింగ్, హీ మేక్స్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్ ఇన్ హిస్ టైం. ఆయన సమయం ఏంటో నువ్వు తెలుసుకో. ఆయన కదలికల కొరకు నువ్వు వేచి చూడు. నువ్వు కదులుతూ నువ్వు చంచలాత్మ కలిగి ఉండడానికి వీలు లేదు. దేవాది దేవుడు చెప్పేంత వరకు నీవు ఆయన మాటకు లోబడి, ఆయన నీకేం చెప్తున్నాడు అది చెయ్యి. అబ్నర్ లాంటి వారు వచ్చి అంటారు కదా, ఇదిగో దేవుడు నీకు నెరవేర్చాల్సింది, నిన్ను గొప్ప రాజుగా చేయాల్సింది ఒకవేళ నేను చేయకపోతే అది నాకు, నా కుటుంబానికి ఒక గొప్ప కీడుగా, గొప్ప అపాయంగా కలుగును గాక అంటున్నాడు. ఈరోజు దేవాది దేవుడు నిన్ను చూసి, నువ్వు వేచి ఉండడం చూసి, ఆయన కొరకు నువ్వు కనిపెట్టడం చూసి, యాజ్ యువర్ వెయిటింగ్ కరెక్ట్లీ, యాజ్ యువర్ వెయిటింగ్ విత్ పేషెన్స్, సనుకొనక గొనుకొనక, దేవా నీ సమయం కొరకు నేను వేచి చూస్తాను నాయనా అని నువ్వు అనుకున్నట్లయితే దావీదుని వెంటాడి 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 రాజుగా చేశారండి. అలాగే దేవుడు నిన్ను కూడా అలాగే చేస్తూ ఉంటాడు. దావీదు చూడండి, సౌలు దగ్గర పాటలు పాడాడు, వాయించాడు. తర్వాత తండ్రి యెషయి దగ్గర మరి గొర్రెలను కాచాడు. అలాగే నాబాల్ దగ్గర పనిచేశాడు. అలాగే ఫిలిస్తీన్ దగ్గర పనిచేశాడు. ఒక వెర్రివాడుగా జీవించాడు. అలాగే ఒక ఏమీ లేనివాడుగా ఉన్నాడు. ఆయన చుట్టూన్న వారి దగ్గర ఒక ఏమీ లేనివాడుగా ఉన్నాడు. ఒక చిన్న నాయకుడుగా ఉన్నాడు. కానీ ఆయన వేచి చూస్తూ ఉన్నాడు. నా దేవుడు నమ్మదగిన వాడు, వాగ్దానం చేసిన వాడు, ఆయన మాట తప్పడానికి ఆయన మానవుడు కాడు. ఆయన ఖచ్చితంగా నాకు ఏదైతే అభిషేకించాడో అభిషేకం నాలో ఇంకా ఉంది. ఆ కార్యాలు ఇంకా నా జీవితంలో జరుగుతున్నాయి. ప్రతి ఒక్క చోటికి వెళ్ళినా కూడా మనుషులందరూ నన్ను రాజుగానే చూస్తూ ఉంటున్నారు. ఆయన ఆజ్ఞ ఉంది, ఆయన కార్యాలు జరగబోతున్నాయి అని నమ్మి విశ్వసించాడు. ఈరోజు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ మై ఫ్రెండ్స్ ఎవ్రీవన్, ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు సొంత నిర్ణయాలు తీసుకోకముందు, ప్రభా నీ చిత్తం ఏంటి, నేను వెయిట్ చేయాలా, నేను వేచి చూడాలా, నాకు నేర్పించండి. నా కాలగతులు నీ వశంలో ఉన్నాయి, నా కాలాలు నీ వశంలో ఉన్నాయి నాయన అని నువ్వు వేచి చూస్తే ఖచ్చితంగా తొందరలోనే నీ జీవితాన్ని ఒక మలుపు మలచబోతున్నాడు. కాబట్టి ఈరోజు ఒకే మాట చెప్పి ముగిస్తాను. నీ మార్గంలో యెహోవాకు అప్పగించుము, అప్పుడు నీవన్నీ సఫలపరచడానికి, నీ కార్యాలు సఫలపరిచే దేవుడు నీ కొరకు పనిచేస్తూ ఉంటాడు. ఆయన సమయం కొరకు వేచి ఉండండి. ఆయన సమయము మరి వచ్చేంత వరకు నమ్మకంగా మనకు దేవుడు అప్పగించిన పని మనం చేస్తూ, దావీదు వలె దేవుని కదలికల కొరకు వేచి చూస్తున్న దావీదు వలె మనం కూడా ఉండి మనం గొప్ప కార్యాలను మనము చూడబోతున్నాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తాను. ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి నాయన, అయ్యా వేచి చూడడంలో ఎంత ఆశీర్వాదము చెప్పావు. నీ కాలమును, నీ సమయము కొరకు మేము వేచి చూసే భక్తులుగా మమ్మల్ని చేయండి. నీ కృప కొరకు కనిపెట్టే వారుగా మమ్మల్ని చేయండి. ఆలస్యం అవుతున్న కొలది మాకు నాయన ప్రభా తండ్రి యేసయ్యా, అయ్యా ఓపిక సహనము కోల్పోతున్నామేమో, కానీ నువ్వు వస్తావు నాయన, మాట ఇచ్చావంటే నువ్వు వస్తావు నాయన ప్రభా. ఆలస్యం అయినా కూడా నాయన అలక్ష్యం చేసేవాడు కాదు. నీవు వచ్చి మా కార్యాలు నెరవేర్చి మమ్మల్ని గొప్ప వ్యక్తులుగా చేయడానికి అబ్నర్ లాంటి వారిని, ప్రకృతిని, పశువులను, ఆకాశ పక్షులను మా కొరకు నువ్వు వాడుకుంటావని నమ్ముచున్నాం. నీ ఆజ్ఞ జారీ చేసేంత వరకు, నీ ఆజ్ఞ కొరకు, నీ కమాండ్ కొరకు, నీ ఆర్డర్ కొరకు మేము వేచి చూస్తున్నాం. నీవే సహాయం చేసి నడిపిస్తావని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి, విన్నాం కదా చక్కని వాక్యము. మనం విని ఉన్నాం, అనేకులకు షేర్ చేయండి. దేవుని కదలికల ప్రకారం వెళ్ళిన దావీదు వలె మనం కూడా ఆయన కదలికల ప్రకారం వెళ్దాము, వేచి ఉందాము, గొప్ప దీవెన మనం పొందుకుందాము. ఆయన మన కొరకు దాచించిన మేలు స్వీకరిద్దాం. ఈ వాగ్దానంతో కూడిన ఈ వాక్యం మీతో మాట్లాడితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ నెక్స్ట్ వీక్ విత్ అనదర్ గుడ్ వర్డ్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ నైట్. ప్రైజ్ ది లార్డ్.